గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. అనగనగా ఒక ఆంధ్రప్రదేశ్, ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి. ఆ అమరావతిని రాజధానిగా తీసుకుని పరిపాలించాలనుకుంటున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఆయన ఆ రాజధాని నిర్మించాలనే తాపత్రయంలో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికీ సాధ్యం కాదనుకున్న 33,000 ఎకరాల భూముల్ని రైతులను ఒప్పించి మెప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకొని ఆ భూసేకరణ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అవి ప్రతిపక్షానికి రుచించడం లేదు. అవి రాజకీయ కారణాలా లేక నిజంగానే ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందా తెలియదు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో స్విచ్ ఛాలెంజ్ అనే విధానాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం తప్పంటోంది ప్రతిపక్షం. తప్పు అనడమే కాదు, హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో స్టే కూడా తీసుకొచ్చింది. వాళ్ళ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. స్విచ్ ఛాలెంజ్ కింద చేపట్టిన పనుల్ని తక్షణం నిలిపివేయాలి. స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని మళ్ళీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆ ప్రాసెస్నే ఆపాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ చేసింది. అక్టోబర్ 31 వరకు దీనికి సంబంధించిన ప్రాసెస్ని నిలిపివేస్తూ అక్టోబర్ 31లోగా కౌంటర్ వేయాలని, మళ్ళీ అక్టోబర్ 31న విచారణ ఉంటుందని కోర్టు చెప్పింది. దీంతో ప్రతిపక్షంలో ఒక ఆనందం, దీన్ని అడ్డుకోగలిగామని. దానికి కారణం అక్రమాలకి అవినీతికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇదొక చురక, ఇదొక ఎదురు దెబ్బ అంటూ ఇవాళ ప్రతిపక్షం మాట్లాడుతుంది. అయితే నిజంగానే ఈ స్విచ్ ఛాలెంజ్ అనే దాంట్లో అవినీతి ఉంటుందా? దీంట్లో దోపిడీకి అవకాశం ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి విధానం అమల్లో ఉంది అని అంటే మరి ఇది మంచిది కాకపోతే ఆ దేశాలు ఎందుకు అడాప్ట్ చేసుకున్నాయి? భారత సుప్రీంకోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది? అనేవి కొన్ని ప్రశ్నలు. అయితే ఓహ్రా కమిషన్, అలాగే కేల్కర్ కమిటీ లాంటి కొన్ని కమిటీలు స్విచ్ ఛాలెంజ్ విధానం అంత మంచిది కాదు, భారతీయ రాజకీయ విధానంలో వీటి వల్ల చెడు ఫలితాలు ఉంటాయంటూ ఆ కమిటీలు హెచ్చరించినా కూడా ప్రభుత్వాలు ఎందుకు ఆ కమిటీలు ఇచ్చిన నివేదికల్ని ఎందుకు కేర్ చేయకుండా దీనివైపే వెళుతున్నాయి అనేది మరొక వైపు ప్రశ్న. తాజాగా భారత రైల్వేలు కూడా దాదాపు 400 ప్రాజెక్టులని స్విచ్ ఛాలెంజ్ కింద చేపట్టాలని నిర్ణయించాయి. తాజాగా తెలంగాణలో రీడిజైనింగ్లో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను కూడా స్విచ్ ఛాలెంజ్ కింద ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందులో మేడిగడ్డ ప్రాజెక్టు 17,000 కోట్ల రూపాయల విలువైన మేడిగడ్డ ప్రాజెక్టు కూడా స్విచ్ ఛాలెంజ్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎందుకు అమరావతి నిర్మాణంలో స్విచ్ ఛాలెంజ్ వద్దంటోంది ప్రతిపక్షం? కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం, అది ఆగిపోవడం మంచిదని ప్రతిపక్షం అంటుంటే అడ్డుకుంటున్నారని ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? స్విచ్ ఛాలెంజ్ అంటే ఏంటి? అమరావతికి స్విచ్ ఛాలెంజ్ తప్ప మరో గత్యంతరం లేదా? ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. ఈ డిబేట్లో దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బిజినెస్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామకోటే గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో గౌతమ్ రెడ్డి గారు వైసీపీ నాయకులు, ఆయన ప్రముఖ న్యాయవాది కూడా, వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు విజయవాడ నుంచి. ముందుగా ప్రసాద్ గారు, ఈ ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి రాజధాని లేదు, ఆ రాజధాని కట్టాలి. అందరికీ తెలుసు రాజధాని కట్టాలంటే ఒక కాంట్రాక్టర్ కావాలి. ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఆయన టెండర్ వేసి తన కొంత మిగుల్చుకున్నా సరే కాంట్రాక్టర్ కడతాడు. ఇప్పటివరకు అందరికీ తెలిసింది ఇదే, స్విచ్ ఛాలెంజా, ఇంకో ఛాలెంజా, ఇవి కామన్ మ్యాన్కి తెలియదు. కాకపోతే స్విచ్ ఛాలెంజ్ అనేది ఒక విధానం ఉందనేది ఇప్పుడు తాజాగా ఇక్కడ మన దగ్గర వచ్చిందిగా చర్చల్లోకి వస్తుంది. దానివల్ల దాంతో అమరావతిని నిర్మించాలనే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తప్ప, అది అందులో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కోర్టుకెళ్ళి మేము అడ్డుకుంటామనే ప్రతిపక్షాన్ని తప్ప, మీ అనాలిసిస్ ఏంటి అసలు మొత్తం జరుగుతున్న ప్రాసెస్లో? అంటే ఇప్పుడు కూడా నుండి ఒక ప్రాసెస్లోని తప్పుపట్టే కన్నా ముందు రౌతు మేతనైతే గుర్రం 3 కళ్ళ మీద నడుస్తున్న సామెత ఉంది. ఇప్పుడు పైన పాలించేవాడు కానీ నాయకుడు కానీ సరైనడు కాకపోతే ఎంత పటిష్టమైన వ్యవస్థనైనా కూడా మసిపూసి దాన్ని భ్రష్టు చేయడానికి పెద్దగా కష్టమైన విషయం కాదు. కాబట్టి ఆ వ్యవస్థ మంచిదా కాదని ఆలోచించబోయే ముందు వ్యవస్థను ఆచరించేటువంటి పాలనాపరమైనటువంటి నాయకులు, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలో ఉన్నటువంటి పస, అవి ఆలోచించుకోవాల్సిన పరిస్థితే. కానీ స్విచ్ ఛాలెంజ్ పరిసే కనుక మంచి ఉద్దేశంతో చేసి ట్రాన్స్పరెంట్గా చేస్తే కనుక అందులో అవినీతికి ఆస్కారం తక్కువ. ఇక్కడ 2 రకాలండి. స్విచ్ ఛాలెంజ్కి ఎక్కువ మంది అపోజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకరికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కండిషన్స్ అని అనౌన్స్ చేస్తే అదే కండిషన్స్ని వేరే వాళ్ళకు కూడా అనౌన్స్ చేసి మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా అన్సొలిసిటెడ్ అని చెప్తాం. ఒక రకంగా చెప్పాలంటే
అంతకుముందు ఆసక్తి చూపని వాళ్ళకు కూడా ఆసక్తి రేకెత్తించేట్టుగా చేయటం. అంటే ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఇలా కనుక చేసేటైతే అన్యాయానికి అవకాశం లేదా అంటే లేదని చెప్పడం పొరపాటు, గ్యారంటీగా అన్యాయానికి అవకాశం ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు అంటే ప్రభుత్వం అంటే ఒకటి ఇక్కడ నేను ఏం చెప్పినా కానీ ప్రస్తుతం దాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్కో అమరావతికో ఆపాదించి చెప్తున్న విషయాలు కాదు. ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దాని గురించి చెప్పడమే. కాబట్టి ఎవరైనా సరే రేపొద్దున వైసీపీ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు గారి పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, దాన్ని సపోర్ట్గానో అగెన్స్ట్గానో తీసుకోకూడదని నా ఉద్దేశం. కాబట్టి ఇలా ప్రపోజ్ చేసి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటేనండి, ఆ ఆఫీసర్స్ కనుక కొద్దిగా గొప్ప లోపాయకారి ఒప్పందం ఉన్నట్లయితే ఏం చేస్తారంటే ఆ అనౌన్స్ చేసే కండిషన్స్లో అన్నీ అనౌన్స్ చేయకుండా కొన్ని ఏ సంస్థకైతే మనం కాంట్రాక్ట్ ఇద్దాం అనుకున్నామో ఆ సంస్థకు మాత్రమే యూనిక్గా ఉండే ప్రపోజిషన్స్ కొన్ని గ్యారంటీగా రిక్వైర్డ్ కండిషన్స్ లాగా పెట్టడం జరుగుతుంది. అలా పెట్టడం జరగడం ద్వారా ఏమొస్తుందంటే ప్రజలకి, అంటే మామూలు సాధారణ ప్రజానీకానికి ఏమనిపిస్తుందంటే చాలా పారదర్శకంగా ఈ ప్రాసెస్ నడుస్తున్నది. ఈ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అన్నింటినీ మ్యాచ్ అయ్యే వాళ్ళే రావాలి, కాబట్టి ఎవరూ రాలేదు కాబట్టి వీళ్ళకి ఇచ్చారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏం చేయొచ్చు అంటేనండి, వీళ్ళ చేత కొన్ని పెట్టించి, అంటే మొట్టమొదటిలోనే రేట్లు ఎక్కువ పెట్టించి ఆ రేటు ఎక్కువ చొప్పున వీళ్ళకి అప్పచెప్పాలి అంటే అప్పుడు కూడా ఇదే పని చేస్తారు. ఏంటి, వాళ్ళకి మాత్రమే యూనిక్గా ఉన్న ఫీచర్స్ని ఎసెన్షియల్ కండిషన్ లాగా పెడతారు. దీనితో ఏమొస్తుందంటే మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉన్నటువంటి ఇంజనీరింగ్ సంస్థలకి పెట్టాలనే ఆసక్తి ఉన్నా కానీ ఆ ఒక్క కండిషన్తో ఏమైపోతుంటే తేలిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు. ఇలా ఆశ్రిత పక్షపాతానికి గ్యారంటీగా స్కోప్ ఉండే అవకాశం ఉన్నది. మీరు మీ మధ్యలో అడ్డొస్తున్నారు దయచేసి. దీంట్లోనే ఆ యూనిక్ ఫీచర్స్ని రివీల్ చేసేటప్పుడు అధికారులు ఎక్కడైనా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని ఆ కంపెనీకి అనుకూలమైనవి మాత్రం ఇచ్చి వాళ్ళకే వచ్చే విధంగా చేస్తారనేది అపోహ కాదు, వాస్తవం. అందులో నాకు డౌట్ ఏం లేదు ప్రసాద్ గారు. మనం ఏమి ఇక్కడ ఎవరో ఫీల్ అవుతారో మనం మాట్లాడవసరం, ఇట్స్ ట్రూ. అయితే ఇప్పుడు మనకు జరుగుతున్న ఈ టెండర్స్లో కానీ లేకపోతే ఈపీసీ వీటిల్లో కానీ జరుగుతుంది ఆల్రెడీ. అక్కడ కూడా కొన్ని కంపెనీలకు సంబంధించిన అర్హతలను బట్టే టెండర్లు ఫిక్స్ చేసి, కొన్ని కంపెనీలు మంచి కంపెనీలు వస్తాయని తెలిసినా కూడా వీళ్ళకి మాత్రం వచ్చే విధంగా అర్హతలు తయారు చేసి వాళ్ళకు ఒకటే టెండర్ వచ్చిందని చెప్పి ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. అంటే అది స్విస్ ఛాలెంజే కాదు, ఏపీ ఛాలెంజ్, తెలంగాణ ఛాలెంజ్ కూడా అవుతుంది. అంటే కాదులే, స్విస్ ఛాలెంజ్లో వచ్చింది ఏంటంటే నిజంగా కనుక మీకు వచ్చిన ఎలా కనుక అనౌన్స్ చేసినట్లయితే అందులో పెట్టే కండిషన్స్ మొట్టమొదటిలోనే అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసి ఉండేవాళ్ళేమో చూడాలి. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మొట్టమొదటి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కండిషన్స్లో కొన్ని రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్ దాదాపుగా అవార్డు అయినట్టుగా చెప్పి అవి తీసుకొస్తారు తెరపైకి. ఇలా ఆ ప్రాసెస్లో కొద్దిగా తప్పులు చేయొచ్చు. కాకపోతే అదేమో నెగిటివ్ సైడ్ అండి. పాజిటివ్ సైడ్ కనుక ఆలోచించాలంటే ఇప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మంది మనం అందరూ అనుకుంటుంటాం కాంట్రాక్టర్లు కానీ వాళ్ళందరూ రింగ్ అవుతుంటారు. రింగ్ అయిపోయి వాళ్ళని కావాలని కాంపిటీషన్ తీసేసి లేకపోతే ఇలా కాంపిటీషన్ చేత పెద్ద రేట్లు వేయించేసి వీళ్ళు కూడా పెద్ద రేటు ఎక్కువ రేట్ వేసుకున్నా కానీ ఎక్కువలో తక్కువ రేట్ వేసి, అంటే 100% కనుక ఒక 100 కోట్లకి కాంట్రాక్ట్ అని చెప్తే మినిమం వచ్చిన కాంట్రాక్టే 105 కోట్లకు వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి రింగ్ అయిపోయి షేర్ చేసుకుని ఎక్కువ తీసుకుందాని ప్రయత్నం చేయడం. అలా ప్రయత్నం చేసినప్పుడు ఎవరికి నష్టం? దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం, లేదా ఆ ప్రభుత్వం ఎవరైతే కాంట్రాక్ట్ ఇద్దామని ట్రై చేస్తుందో వాళ్ళకి నష్టం. అటువంటి సమయంలో స్విస్ ఛాలెంజ్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ రింగుల్లో లేని వాళ్ళు ఎవరన్నా కనుకుంటే వాళ్ళందరినీ కూడా రమ్మని పిలవడం ద్వారా ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిపోవడానికి అవకాశం ఉండి ప్రజలకి లేదా ప్రభుత్వానికి, దేశానికి, రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్విస్ ఛాలెంజ్ అనేది పెట్టినటువంటి తీరు, వచ్చినటువంటి ఉద్దేశం చాలా మంచిది. అందులో ఎవరు ఆలోచించక్కర్లా. ఆచరించే తీరు మీద ఆక్షేపణ ఎవరికైనా ఉండొచ్చు. కానీ లేకపోతే ఇంకోటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే స్విస్ ఛాలెంజ్ రాబోయే ముందు ఏ ప్రభుత్వమైనా అనౌన్స్ చేసిన కాంట్రాక్ట్ తాలూకు టర్మ్స్ ఏమైనా మారినాయా అనేది ఒకటి, లేదా గుప్తంగా ఉంచవలసిన అవసరం ఏంటనేది ప్రధాన ప్రశ్న. ఇవాళ అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు కండిషన్స్ చెప్పకుండా మీరు స్విస్ ఛాలెంజ్ చేస్తామని చెప్పడం పొరపాటు. అందువల్ల అది ఆక్షేపణీయమైంది, ప్రతిపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. కాబట్టి అదంతా ఒప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది పక్కన ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఎవరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ అయిపోయి ఎవరన్నా 4th గ్రేడో 5th గ్రేడో ఉన్నటువంటి డౌట్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వచ్చారా, లేక ప్రపంచం మొత్తం మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోను, ట్రాన్స్పరెన్సీలోను, కరప్షన్లోను అవకాశం అతి తక్కువగా ఉన్నటువంటి సింగపూర్ గవర్నమెంట్ ప్రమేయం ఉన్నటువంటి సంస్థ వచ్చిందని చూస్తే ఆ సంస్థ మన దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు అగస్టా వెస్ట్లాండ్, ఫ్రాన్స్ వేరే కంట్రీ అయితే ఆ లంచాలు గించాలు మామూలు ముట్టాయి అనుకోవచ్చు. మనం ఇలా చేయడం ద్వారా ఏమొస్తుంది, ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చి ఉంటుంది. హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టేంత శక్తి, దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. కాకపోతే వాళ్ళు స్టే ఇచ్చినంత మాత్రం జడ్జిమెంట్ ఇచ్చినట్టు కాదు. ఒకటి స్టే అనేది విచారణ మొదలు చూడటానికి. కాబట్టి దాని గురించి ఎవరిని దోషిగా నిలబెట్టడం అనేది తప్పు. ఇకపోతే ఏంటంటే ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీలో వచ్చిన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన చోట మనకి రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి ఎంత స్టేటస్ ఉంటే సింగపూర్ దేశానికి అంతర్జాతీయంగా ఉన్న ఖ్యాతి అనలేనిది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న వాటికి కూడా కాంప్రమైజ్ అవడం చేయరు.
కాబట్టి ఇలా కనుక చేసినట్లయితే పెద్ద పెద్ద పేరొందిన సంస్థలు నిజంగా ఉత్సాహంతో మనకి పార్టిసిపేట్ చేద్దామని వచ్చినట్టు కూడా ఆ ఉత్సాహం కనుక నీరు గారిపోయినట్లయితే ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ని వదిలేసి సి గ్రేడ్ కాంట్రాక్టర్లకు వచ్చే వరకు వర్క్ ఇచ్చినట్లయితే రెండు రకాల నష్టపోతామనే భయం అందరి చేతుల్లో అందరి మనసులో ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే రెండు ప్రధానటువంటి విపక్షాల మధ్యన లేదా రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదంగా చూడకుండా రాష్ట్రానికి హితంగా ఏది మంచిదో అది చేయటం మంచి పని. కాబట్టి హైకోర్టు కనుక ఇవాళ రోజున చేసినటువంటి స్టే మూలంగా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వబడి ఒకవేళ రేపొద్దున సింగపూర్ కంపెనీ ఇచ్చినటువంటి కాంట్రాక్టుల కన్నా కూడా రేటు తక్కువగా వచ్చి ఏ మాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కనుక చేయగలిగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి అందరూ ఆహ్వానిస్తారు. రామకోటయ్య గారు నమస్తే. ఈ స్విచ్ ఛాలెంజ్ అనే దానికి సంబంధించి మీకున్న అవగాహన ఏంటి? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా కొన్ని పథకాల విషయంలో స్విచ్ ఛాలెంజింగ్ విధానం మీద చర్చ జరిగింది, కొన్ని చేపట్టినట్టు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మీరు బిల్డింగ్ దీంట్లో కూడా ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఎంతవరకు స్విచ్ ఛాలెంజింగ్ సపోర్ట్ చేస్తారు? అసలు ఇది మంచిదా కాదా? స్విస్ ఛాలెంజ్ అనేది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, ఇంతకుముందు కూడా యాక్చువల్గా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా స్విస్ ఛాలెంజ్ గురించి ఆలోచన చేసినాయి. అయితే స్విస్ ఛాలెంజ్లో ఉన్నటువంటి చాలా మంచి మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ స్విస్ ఛాలెంజ్ గురించి ఏకైక విధానం ఏంటంటే ఇది పూర్వకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఆషామాషిగా స్టార్ట్ అయినా కూడా స్విస్ ఛాలెంజ్ అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ లాంటిది అనమాట. ఛాలెంజింగ్ ఎలాంటిది దాంట్లోనే స్విస్ ఛాలెంజ్ అనేది ఉంది కదా. ఈ ఛాలెంజ్ ఇంపార్టెన్స్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా ఎవరన్నా ఒక సంస్థ కనుక వాళ్ళకి కనుక ఒక రేటు కాంట్రాక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే కనుక ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి మేము ఇంత రేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ఇది ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ తయారు చేయాలనుకోండి, ఈ గ్లాస్ మాకు 100 రూపాయలు అవుతుందని చెప్పేసి వాళ్ళు మనకి ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి 100 రూపాయల గ్లాసు తర్వాత ఏం చేస్తారు, రామకోటయ్యని పిలిచి ఏమయ్యా మాకు ఒక గ్లాస్ కావాలి, ఎంత తయారు చేస్తామని అడుగుతారు. రామకోటయ్య చేసి 99 రూపాయలు చేస్తా అన్నాడు అనుకోండి, 99 రూపాయలకి రామకోటయ్య చేస్తున్నాడు కాబట్టి స్విస్ ఛాలెంజ్లో ఉన్నటువంటి వాడిని పక్కన పెట్టి 99 రామకోటయ్యకి ఇచ్చి ఈ ఎక్స్పెన్సెస్ ఏదైతే దీనికోసం ఈ గ్లాస్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఏదైతే వాడు సమకూర్చాడో స్విస్ ఛాలెంజ్ వాడికి ఆ అమౌంట్ వాడు పే చేస్తారు. యాక్చువల్గా ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారి తపన ఏంటంటే తాను పారదర్శకంగా ఉన్నాను, నేను సిస్టమేటిక్గా ఉన్నానని చెప్పడం కోసం చేసేటువంటి ఒక తాపత్రయం. దానివల్ల అది ఏమనుకున్నారంటే ఆయన ఇది చాలా మంచిగా ఉంటుంది, దీనివల్ల చేయటం వల్ల మంచిది అని చెప్పేసి ఒక ఆలోచనలో చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రాజెక్టులో గడ్కరీ గారు కూడా, అదేవిధంగా మన రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు కూడా వీళ్ళు టేకప్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ వల్ల బహిరంగపరచాల్సినటువంటి ఇష్యూస్ ఏంటంటే స్విస్ ఛాలెంజ్ వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే యూ షుడ్ నాట్ గివ్ ద ఎన్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. ఎన్ వాల్యూ అంటే అక్కడికి వచ్చి వాడే భూగర్భంలో ఏ విధంగా ఉంది, ఇక్కడ బీసీ సాయిల్స్ ఉన్నాయా లేకపోతే మనకి ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి, ఈ సాయిల్స్ ఏ విధంగా చూసుకోవాలనే దానికోసం స్విస్ ఛాలెంజ్లో ఉన్నటువంటి వాళ్ళే ముందు ఫాలోఅప్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా ఉందని చూసుకోవాలి. అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎండాకాలంలో ఎలా ఉందని చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్. వీటన్నిటినీ బహిరంగపరిచేసారు ఆల్రెడీ. సింగపూర్ ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం బహిరంగపరిచింది. పరిచిన తర్వాత దాన్ని చూసుకుని స్విస్ ఛాలెంజ్లో ఆయన ఒక పద్ధతిలో వ్యవహారంలో ఇచ్చాడు అనుకో టెండరు. ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏంటంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో చేస్తా అనే ఉద్దేశంతో ఉన్నారో అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కాంట్రాక్టర్స్లో ఇది కాంట్రాక్టర్స్ పుట్టినిల్లు. 1600 మంది క్యాపబుల్ కాంట్రాక్టర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంత క్యాపబిలిటీ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అంటే ఒక రోజులో ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి క్యాపబుల్ ఉన్న కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఒక్క రోజులో ఎల్ఎన్టీకి ఈక్వలెంట్గా బిల్డింగ్లు కట్టగలిగినటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా చాలా క్యాపబిలిటీ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్తో కట్టించడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ను వదిలేసుకుని మీరు మొన్న ఏం చేశారు, ఎల్ఎన్టీ వాళ్ళకిను అదేవిధంగా ఇంకో కంపెనీకి తీసుకొచ్చి వర్క్ ఇచ్చారు. ఇవ్వటం వల్ల అది మన ఇంకో కంపెనీకి ఇచ్చారు. ఈ 2 కంపెనీలకు ఇవ్వటం వల్ల వాళ్ళకి జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు బీహార్ నుంచి బెంగాల్ నుంచి లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు రాజధాని పలానా డేటుకు మీకు ఎందుకు మే సో అండ్ సో డేట్ నాడు స్టార్ట్ చేస్తా ఉన్నారు. మే వచ్చేటప్పటికే మార్చ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి ఈ ఎండలకు తట్టుకోలేకుండా ఇక్కడి నుంచి ప్రజలు పారిపోయారు. యాక్చువల్గా
కారణం ఏంటంటే ఎల్ఎన్టీ లాంటి సంస్థ కూడా మనుషులు నిలబెట్టుకోలేకపోయింది. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వెంటబడి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రాంతాలకు పోయి ఎక్కడెక్కడ లేబర్ ఉన్నారు, మేము కూడా కాంట్రాక్టర్స్ అసోసియేషన్లో ఉన్నాం కదా, ఏంట్రా మీ కాంట్రాక్టర్లు పని చేయట్లేదురా బాబు అని అంటే, ఏం చేస్తామంటే రాజధాని నిర్మాణానికి మన మనుషులు తీసుకెళ్లారు, రోజుకు 1000 రూపాయలు ఇచ్చి భోజనం పెడతారండి. 600 రూపాయలు ఇచ్చే మనిషిని తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తామంటే ఫర్దర్గా లేబర్ ఎక్కడ పనిచేస్తారు, రాష్ట్రంలో అవకాశం ఉండదు కదా. కానీ అర్జెన్సీ కోసం దే హ్యావ్ మేడ్ దిస్ ఎఫర్ట్. ఇండియాలో వీ హ్యావ్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంది, 165 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటిది. విదేశాల్లో ఉన్నటువంటి ఆ రాజధాని బిల్డింగ్స్ అన్ని కట్టడానికి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దానికి 120 సంవత్సరాల అవకాశం ఉంది. అలాగే మన స్టేట్లో ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ ఈస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ స్టేట్. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసింది, PWD బాగా పనిచేసినాయి. వీటన్నింటినీ వదులుకుని రోడ్లు వేయడానికి ఉన్నటువంటి అవకాశాలు వదులుకుని స్విస్ ఛాలెంజ్ తీసుకురావడం వల్ల L1 ఈజ్ ఆల్వేస్ L1. CBC రూల్స్ ప్రకారం యూ షుడ్ నాట్ గో బియాండ్ దట్. స్విస్ ఛాలెంజ్ ఏ రోజైనా కూడా ఓపెన్ చేయాలి. అందుకని టెండర్ ఓపెన్ చేసి స్విస్ ఛాలెంజ్లో కూడా ఇంటర్నేషనల్ బిల్డర్స్ కూడా పిలవండి, స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రుచించదు, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను చెప్పడం రుచించదు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తాపత్రయం ఉందో ఆ తాపత్రయం ఏంటంటే నేను పారదర్శకంగా ఉండాలి అనే తాపత్రయంతో చేసేటువంటి ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వల్ల స్విస్ ఛాలెంజ్ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని బహిర్గతం చేశారు కాబట్టి కాంట్రాక్టర్స్ కూడా బహిర్గతం చేయాలి. రైట్, రామకోటి గారు ఒక్క నిమిషం. గౌతమ్ రెడ్డి గారు నమస్తే. ఇది వేగంగా రాజధాని నిర్మాణం వేగంగా జరగాలి కాబట్టి ఇలా చేశారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం ప్రభుత్వం వైపు జరిగిన పొరపాటని ఇప్పుడు రామకోటే గారు చెప్తున్న మాట. సో అయితే మీకున్న అబ్జెక్షన్ ఏంటి అంటే, ఇందులో ఉద్దేశపూర్వకంగానే మన స్థానిక కాంట్రాక్టర్లకో లేకపోతే దేశీయ కాంట్రాక్టర్లకో ఇవ్వకుండా సింగపూర్ కంపెనీలకు అట్టబెట్టడం కోసమే ఈ పద్ధతిని ఎంచుకున్నారనా, లేకపోతే ఇంకేమైనా వేరే మీకు అనుమానాలు ఉండి దీన్ని కోర్టుకు దాకా వెళ్ళారా మీ పార్టీ కానీ మీ పార్టీకి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కానీ? దీనిలో ముఖ్యంగా ఈ విధానానికి సంబంధించినటువంటి పద్ధతిలో అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ పారదర్శకత లేదు. రామకోటయ్య గారు విషయాన్ని మరుగున పెట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతినిధులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. క్షమించాలి, ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తర్వాత డైరెక్ట్గా ఒక కమిటీ వేశారు స్విస్ ఛాలెంజ్ విధానం పైన. దాని మీద వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఆ కమిటీ చర్చ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ప్రధానమంత్రి కార్యాలయానికి. అవును, ఇది ఇండియాకి ఇటువంటి పరిస్థితుల్లోనూ స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ పనికి రాదు అనేటువంటి చెప్పడం జరిగింది. మీ పార్టీ కానీ లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి సైతం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ ఎత్తుకున్నటువంటి బిడ్డ చక్కగా ఉన్నాడు చక్కగా చూడండి అని చెప్పే పద్ధతిలో ఈ స్విస్ ఛాలెంజ్ అనేటువంటి బిడ్డని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకోవడం అనేటువంటి జరిగింది. ఎత్తుకున్నటువంటి తర్వాత వచ్చినటువంటి కార్యక్రమంలో పారదర్శకత ఉంటుంది అనేటువంటిది రామకోటయ్య గారు చెప్పేటువంటి దానిలో కొంచెం ఆలోచించేమన్నా మీరు ఆలోచించే మనిషి. ఆ పారదర్శకత అనేటువంటిది ఇక్కడ లోపించింది. ఎలా లోపించింది? వాళ్ళు గ్లాస్ కథ చెప్పారు, నేను అదే గ్లాస్ కథ మీకు చెప్తాను. ఇప్పుడు గ్లాస్ ఖరీదు 100 రూపాయలు అవుతుంది అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్కి 99 రూపాయలు రామకోటయ్య గారు వేశారంటారు. అందరి దగ్గర కూడా ఓపెన్ టెండర్గా సీట్ టెండర్ వేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత 99 రూపాయలు రామకోటయ్య గారు వేశారు. దీని ఒరిజినల్ కాస్ట్ 100 రూపాయలు ఉంది అని అంటే అలా కాదండి. చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆయనకి ఎవరైతే నచ్చుతారో ఎవరైతే కానీ ఇవ్వాలనుకుంటారో వారికి మాత్రమే దాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తారే తప్ప లోయెస్ట్ బిడ్డర్ అనేటువంటి వాడికి ఇవ్వరు. దాని ఫీజిబిలిటీస్ రిపోర్ట్స్ 100 రూపాయలు చేసే గ్లాస్ని 99 రూపాయలు, 1 రూపాయి తక్కువగా ఇస్తారండి? అది జరిగే పని కాదు. దానికి భాష్యం చెప్తారు, ఆ భాష్యం ప్రకారంగానే ఇచ్చే పద్ధతి మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, ఇందాక మీరు చెప్పినటువంటి దాని సుప్రీంకోర్టులో కూడా దీనిలో కూడా పిల్లు వేయటం అనేటువంటి జరిగింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి నాటకంలో ఇవాళ వచ్చేటువంటి పద్ధతి ప్రకారంగా ఈ స్విస్ ఛాలెంజ్ ద్వారా మొత్తం అంతా గ్రిప్ ఆయన చేతిలో పెట్టుకోవాలనేటువంటిది. పారదర్శకత అంటున్నారు. ఎస్, పారదర్శకతగానే ఉంటే
ఈ దేశంలోనే ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక వారు చెప్పినటువంటి పద్ధతిలో విదేశస్తుల్ని కూడా ఆహ్వానించండి. లోయెస్ట్ బిడ్డర్ ఎవరిస్తారో అనేటువంటి చూసి దాని ఫీజిబిలిటీ, వర్కింగ్ కండిషను ఇవన్నీ కూడా ఇంజనీర్స్ చెక్ చేస్తారు. ఆ ఇంజనీర్స్ చెక్ చేసినటువంటి తర్వాత మాత్రమే దీన్ని మాత్రం చేసేటువంటి పద్ధతి ఉంది. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం. అది తీసుకున్న తర్వాత కాంట్రాక్టరేట్ విధానాన్ని కూడా పరిశీలన చేస్తారు. అది చేయకుండానే ఇవాళ డైరెక్ట్గా టేబుల్ మీద కూర్చోబెట్టి చేసేటువంటి వైనం జరుగుద్ది. కాబట్టి పారదర్శకత లోపించిందన్నారు. అదే పద్ధతిలో అక్కడ ఉండేటువంటి కోర్టు కూడా క్వశ్చన్ చేసింది. ఏదైతే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటిది కూడా అడుగుతారు. ఇంకొక విషయం ఒక అడుగు ముందుకేస్తే, ఏదైతే సింగపూర్ కంపెనీ ఉందో ఆ కంపెనీ వాటర్ సరిపోదు అనేటువంటి, అంటే వాటర్కి సంబంధించినంత వరకు కూడా వాటర్ కానీ శాండ్ కానీ సరిపోదు అని అంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేస్తామనేటువంటి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. రెండోది ఎంత లోపభూయిష్టం అంటే దీనిలో ఏంటంటే తగాదా వస్తే ఈ ఇండియాలో ఎక్కడ పనికిరాదటండి. డైరెక్ట్గా వాళ్ళ లండన్లోనో ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ మాత్రమే వేయాలి అనేటువంటిది మాత్రం కేసులు అక్కడ మాత్రం పరిష్కారం చేయాలి అనేటువంటిది అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి? ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి? మన దగ్గర ఉంది ఇక్కడ 5,500 కేల్కర్ కమిటీ కూడా అదే అభిప్రాయం చెప్పింది. ఒకవేళ ఇందులో ఏమైనా వివాదాలు వస్తే మన చట్టాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందువల్ల కూడా స్విచ్ ఛాలెంజ్ అంత ఆహ్వానించదగ్గ విధానం కాదు అని. అవునండి, అందుకే నేను అదే అంటున్నానండి. అదే దాంతో పాటుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేయాలట. 5,500 కోట్ల రూపాయలు అవుద్దట. వీళ్ళు తయారు చేసి కన్స్ట్రక్ట్ చేసేటువంటిది ఇప్పుడు ఇచ్చేటువంటి దానికి 300 నుంచి 350 కోట్ల రూపాయలు అవుతాయట. దీనికి వాళ్ళకి స్విచ్ ఛాలెంజ్ ని పిలుస్తారట. ఇది ఎంతవరకు సబూబండి నాకు అర్థం కాదు. రైట్ గౌతమ్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సోషల్ సైంటిస్ట్ రామచంద్రయ్య గారు లైన్లో ఉన్నారు. రామచంద్రయ్య గారు నమస్తే అండి. వినపడుతుందండి రామచంద్రయ్య గారు. మీ ఒపీనియన్ ఏంటి? స్విచ్ ఛాలెంజ్ మీద ఏపీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్కు పూనుకోవడం, టెండర్స్ పిలవడం, మిగతా వాళ్ళకి అవకాశం దొరకపోవడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, సరే అదంతా పొలిటికల్ అనుకోండి, ఏదో రకరకాల విమర్శలు ఉన్నాయి. మొత్తానికైతే కోర్టు స్టే చేసింది ఇవాళ. సో ఓవరాల్గా స్విచ్ ఛాలెంజ్ మీద మీ అబ్జర్వేషన్ కానీ అవగాహన కానీ ఏంటి? ఇక్కడ పార్టీ పాలిటిక్స్ లేకి వెళ్లకుండా ఒక 3-4 పాయింట్స్ అండి గమనించాల్సింది. ఏంటంటే నేను ప్రధానంగా ఇక్కడ ప్రశ్నించేది ఏంటంటే స్విచ్ ఛాలెంజ్ మెథడ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీల మధ్య జరిగిన తీరు ఇప్పుడు దాన్ని ప్రశ్నించకుండా ఇంకెక్కడికో వెళతా ఉంది. దాని మీద చర్చ ఒకటేంటంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తా ఉంది. సుప్రీంకోర్టు సింపుల్ గా చెప్పింది, ఏ ప్రాజెక్ట్ ని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో తీసుకుంటారో ముందే ప్రకటించండి. ఇక్కడ అట్లా ప్రకటించింది లేదు. ఏపీఐడిఏ యాక్ట్ లో కేటగిరీ 2 ప్రాజెక్ట్స్ ని స్విచ్ ఛాలెంజ్ లో తీసుకుంటారనే తప్ప ప్రాజెక్ట్ పేర్లు గానీ ప్రాజెక్ట్ స్వరూపాలు గానీ లేవు. నంబర్ 1. నంబర్ 2, కేల్కర్ కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించింది స్విచ్ ఛాలెంజ్ పద్ధతుల్ని. ఇవి డిబిఎఫ్టి ప్రాజెక్టులు కూడా స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో దొడ్డిదారిని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అసిమెట్రీస్ అంటారు, అందరికీ సమానంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్టులు ఎంకరేజ్ చేయొద్దు అని లాస్ట్ ఇయరే రిపోర్ట్ సబ్మిట్ చేసింది కేల్కర్ కమిటీ. 3, ఇప్పుడు జరిగిందే చూస్తే కూడా ఇది ప్రధానంగా ఏంటి, ఏపీఐడిఏ చట్టంలో ఉన్న సెక్షన్ ప్రకారం కూడా స్విచ్ ఛాలెంజ్ అంటే సువోమోటో, అంటే స్వతహాగా ఒక ప్రైవేట్ పార్టీ ఒక ప్రపోజల్ తీసుకొస్తుంది ప్రభుత్వానికి. రెండో పదం అంటే అన్సోలిసిటెడ్, అంటే అడగకుండానే ప్రతిపాదన వస్తుంది. ఇవి రెండు మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ డెఫినిషన్ మన ఏపీఐడిఏ చట్టం ప్రకారమే కూడా. కాబట్టి ఇప్పుడు సింగపూర్ వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన స్వతహాగా ఇచ్చిన ప్రతిపాదన, అడగకుండా ఇచ్చిన ప్రతిపాదన అనేది మనం ఫండమెంటల్ గా రిజాల్వ్ కావాలి. స్వతహాగా ఇచ్చిన ప్రతిపాదన అంటే ఎప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పుడు దీని గురించి ఆలోచన చేసి ఉండకూడదు. నాట్ ఇనిషియేటెడ్ బై ఎనీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇప్పుడు మనం జూలై 17న స్విచ్ ఛాలెంజ్ ని ప్రభుత్వం ప్రకటించింది, ఓపెన్ బిడ్డింగ్. మీరు డిసెంబర్ 8, 2014లో
సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ మన ఇన్క్యాప్ మధ్య జరిగిన ఒప్పందం నుంచి మీరు చూసుకుంటా వస్తే అవును, ఆ ఈశ్వరన్ అనే మంత్రి రావడము, వ్యవహారము, ఇదే మనం ఈ ఫండమెంటల్ మనం మిస్ చేయకూడదు డిబేట్ లో. కరెక్ట్ యా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెక్షన్ 325 ఆఫ్ దట్ MOU లో సింగపూర్ కంపెనీల ప్రైవేట్ కంపెనీలైనా సరే స్వతహాగా గానీ APCRDతో జాయింట్ గా గానీ మాస్టర్ డెవలపర్స్ గా ఎంపిక చేస్తాము అని అప్పటికి CRDA కూడా ఏర్పాటు కాలేదు. అవును అవును, CRDA December 30 అయింది, ఇది December 8నే జరిగింది. ADP అనేది ఒకటి ఏర్పాటైంది అప్పటికి, అమరావతి ADP కూడా కాలేదు. డెవలప్మెంట్ ఇవన్నీ CRDA తర్వాత వచ్చినటివే అథారిటీ. సో ఇప్పుడేమైంది, December 8, 2014లో జరిగిన MOU లో స్పష్టంగా మెన్షన్ రామచంద్ర గారు, మీరు అన్న దాంట్లో ఒక ప్రశ్న, మీరు ఒక మాట అన్నారు, అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికో లేకపోతే ఆ కంపెనీకి ఇవ్వడానికో చేసినట్టు కనపడతా ఉంది అనే సెన్స్ లో మాట్లాడారు. ఇక్కడ ఒప్పందంలో ఉంది, ఉంది డెఫినెట్ గా ఉంది, నేను కాదంటాను, లేదని నేను అనడం లేదు. నన్ను 2 వాక్యాలు పూర్తి చేయనివ్వండి దయచేసి. ఒప్పందంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు CRDA డెవలప్ చేశారు చెప్పండి నన్ను రామచంద్ర గారు? పూర్తి చేయనివ్వండి. ఒప్పందంలో ఉన్నప్పుడు CRDA ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. December 8న జరిగిన ఒప్పందం ఇన్క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ మధ్య జరిగింది. అందులో ఉన్న ఒప్పందంలో ఉన్న సెక్షన్ 325 ప్రకారం సింగపూర్ కంపెనీలను ప్రైవేట్ కంపెనీలైనా స్వతహాగా గానీ జాయింట్ గా గానీ ప్రైవేట్ ఇది మాస్టర్ డెవలపర్ గా ఎంపిక చేయాలి అని పెట్టారు. CRDA ఏర్పాటు అయిన తర్వాత మాకు తెలిసిన సమాచారం ప్రకారం అదే ఒప్పందాన్ని January 15న పెట్టిన CRDA అండ్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ జరిగింది. మనం తర్వాత చూడాల్సింది ఏంటంటే January 2015 నుంచి సింగపూర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి కరెస్పాండెన్స్ చాలా స్పష్టంగా ప్రతి కరెస్పాండెన్స్ లోనూ ఈ మిమ్మల్ని ఈ MOUలో ఉన్న ఈ యొక్క ప్రొవిజన్ మాస్టర్ డెవలపర్స్ గా మిమ్మల్ని ఎంపిక చేసేటువంటి ప్రొవిజన్ ని అమలు చేయడం కోసము మేము చదువుతున్నటువంటి చర్యలాగా అన్ని కనిపిస్తాయి. రామచంద్ర గారు కరెక్టే, అది వాస్తవమే. దయచేసి మీరు నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి, టైం ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో అందువల్ల మీరు చెప్పే సెన్స్ అర్థమైంది, వాళ్ళకి ఇవ్వడం కోసమే వీళ్ళు ఇదంతా చేశారు, ఒప్పందంలో కూడా ఉంది అనేది ఇట్ ఇస్ ట్రూ. అయితే ఒకవేళ అలా కాకుండా వీళ్ళు 10 మంది దగ్గర నుంచి టెండర్లు తీసుకున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న టెండర్ విధానాలు అలా జరగడం లేదని మీరు చెప్పగలరా? అది వేరు, వేరేముంది. ఇప్పుడు వీళ్ళేమో చెప్పి చేస్తున్నారు, అక్కడేమో పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఇష్టారాజ్యంగా అనుకున్న కంపెనీలకు దోసేస్తున్నారు కదా. ఈ మధ్య మనం ఒక లిస్ట్ కూడా చూసాం, లిస్ట్ చూస్తే కొన్ని కంపెనీలకి పని కట్టుకుని కొన్ని ప్రాజెక్టులు వెళ్ళిన పరిస్థితి ఎలా వెళ్తున్నాయి, అవి కూడా ఉంది కదా. కాదు ఇప్పుడు మీ ప్రశ్నకు నేను ఒకటే సమాధానం చెప్పగలను. మీ ప్రశ్నకు సమాధానం అంటే నేను అప్పుడేమంటే పార్టీ పాలిటిక్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగేదంత పారదర్శకంగా జరుగుతా ఉందా? ఇప్పుడు ఆ టైంలోకి వెళితే ఇంక చర్చ ఎక్కడికో వెళ్తుంది. నేను ఇంతవరకు ఏమంటున్నానంటే ఈ సింగపూర్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత 1.5 సంవత్సరంగా జరిగిన కరెస్పాండెన్స్ అన్నింటిలో కూడా స్పష్టంగా సింగపూర్ కంపెనీలకు ఎట్లుందంటే అండి, మిమ్మల్ని మాస్టర్ డెవలపర్స్ గా ఎంపిక చేస్తాం, మాస్టర్ డెవలపర్ ని స్విచ్ ఛాలెంజ్ లో ఎంపిక చేస్తాం, ఇది సారాంశం. రైట్, ఒక్క నిమిషం సార్. జూలై 17 వరకు జరిగిన మొత్తం ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దయచేసి. దినకర్ గారు, ఇన్ని రకాల అభిప్రాయాలు, ఇన్ని రకాల అనుమానాలు ఇవన్నీ ఉండగా మోరోవర్ ఈ సింగపూర్ కంపెనీల కంటే గొప్ప కంపెనీలు ఇండియాలో ఉన్నాయి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న వీళ్ళ చుట్టూనే ఎందుకు తిరుగుతోంది ప్రభుత్వం? పైగా ట్రాన్స్పరెన్సీ లేదు, యూనిక్ ఫీచర్స్ అన్ని ముందే చెప్పేశారు వాళ్ళకి. మిగతా వాళ్ళ ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా మేము అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది కదా వీళ్ళ అలిగేషన్. మేము కూడా టెండర్ వేస్తాము అని మేము అడిగితే మాకు ఇవ్వలేదు, మొత్తం వాళ్ళకేమో ఏకపక్షంగా ఇచ్చేసి మాకు ఇవ్వలేదు అనే దాంతో వెళ్ళారు. ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానికి సమాధానం. అసలు వారికి సమాచారం ఇచ్చారు, మాకు ఇవ్వలేదని ఏ బేస్ మీద అంటారో మాకు అర్థం కావట్లేదు. ఆ ప్లాన్ తయారవగానే వెబ్సైట్లో పెట్టారు, సాధారణ ప్రజలు కూడా మొత్తం చూశారు. ఒకటి. రెండోది, స్విచ్ ఛాలెంజ్ మెథడ్లోనే మీరు చేసేయండి, మీకే ముందు ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ఏదో రామచంద్రయ్య గారు చెప్పినట్టు విన్నాను. ఇప్పుడు
నాకైతే నాకు కాదు ఎవరికి కూడా స్విస్ ఛాలెంజ్ మెథడ్లో మీకే ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు ప్రభుత్వము. మాస్టర్ డెవలపర్కే ఇస్తామని చెప్పలేదు. వింటారా? మీరు మాట్లాడేటప్పుడు విన్నాను ఓపికగా, వినండి. ఫస్ట్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. అమరావతిలో రాజధాని అయ్యిందని, 33,000 ఎకరాలు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ల్యాండ్ పూలింగ్ అయ్యిందని, ప్రభుత్వం ప్రజలను మెప్పించి తెచ్చిందనేది ఈ విశ్వవ్యాప్తమైనటువంటి సమాచారం. అది దానిలో ఎక్కడ దాపరికం లేదు. ఈ సందర్భంలో సరే ఎస్&డాస్ స్క్రాంబేజ్ అనేటటువంటి సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, మేము ఈ పారామీటర్స్ మీద మేము తీసుకువచ్చి మేము ఇక్కడ డెవలప్ చేస్తాము, సీడ్ క్యాపిటల్లో ఏదైతే ఉందో మేము ఈ పర్టికులర్ ఏరియాని మేము డెవలప్ చేస్తామని వాళ్ళు ఒక ప్రపోజల్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్గా భావించి వారు ఇవ్వకూడని ఇన్ఫర్మేషన్ అని భావించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆపుకున్నారు, కానీ అది మాకు సంబంధించినటువంటి అంశం కాదు. ఫస్ట్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే పదే స్విస్ ఛాలెంజ్ మెథడ్ మీద ఏదో మొత్తం ఉపద్రవం ఇదైపోయినట్టు, భూగోళం బద్దలైనట్టు చెబుతూ ఉన్నారు విపక్షాలకు సంబంధించినటువంటి వారు. 400 రైల్వే స్టేషన్లు ఇక్కడ రైల్వే శాఖ మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందంట. నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మరి ప్రధానమంత్రి దీన్ని నెగిటివ్గా చెప్తే రైల్వే శాఖ 400 ప్రాజెక్టులు ఎలా తీసుకుంది? ఏమైనా కేల్కర్ కమిటీ సూచించినా, అంతకుముందు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, రవి డెవలపర్స్ అనేటటువంటి కేసులు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది స్విస్ ఛాలెంజ్కి సంబంధించి. ఆ గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని పాటించడం జరిగింది. ఏదైతే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్గా ఆ కంపెనీ పెట్టుకున్న దాంతో మాకేం సంబంధం? అది మేము కాదు కదా టెండర్ వేసేది, ప్రభుత్వం కాదు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏమన్నా ఎవరికైనా అనుమానాలు వస్తే వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే కోర్టు చెప్పిన దానిలో చేయవలసినటువంటి అంశం ఏదైతే ఉందో అది చేయటము, మాకు చేయడానికి ఇబ్బందికరంగా ఉందంటే అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతకుమించి వేరేటటువంటి ఏమీ అంశం లేదు. ఇక ఆల్రెడీ ఈ ఎస్&డాస్ కంపెనీకి సంబంధించి ఇదేదో కొత్తగా ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. భారతదేశంలో కర్ణాటకలో చేశారు, తమిళనాడులో చేశారు, నోయిడాలో చేశారు, కోయంబత్తూరులో చేశారు, మద్రాసులో 1400 ఎకరాలని అక్కడ ప్రభుత్వం ఇస్తే ఎక్సలెంట్గా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్, ఇమ్మడే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా వాళ్ళ ప్రాజెక్టులు గతంలో చేశారు. వారికి సంబంధించినటువంటి చరిత్ర అది. కాబట్టి ఇక్కడ ఏదో మేమేదో దాపరికంతో చేశాము అనడానికి లేదు. 50 దేశాల్లో స్విస్ ఛాలెంజ్కి సంబంధించి వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఆ డాటాని మొత్తం కూడా మేము 50 దేశాల్లో పబ్లిష్ చేసి అడ్వర్టైజ్ చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము దాన్ని అడ్వర్టైజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంశాలు ఎవరికైనా సందేహాలు ఉంటే ఉన్నాయి. కొంతమందికి సందేహాల కన్నా అడ్డుపడాలనేటటువంటి వ్యక్తులు ఎక్కువ మందిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో ఆయన తోట చంద్రశేఖర్ అని, ఆయన కూడా వైసీపీకి ఏదో ఏలూరులో పోటీ చేసి ఓడిపోయినట్టుంది. ఆయనకి సంబంధించినటువంటిది ఒక 3 నెలల్లో ఇదే వేదిక దగ్గర మాట్లాడుకున్నాము, ఇదే చర్చా వేదికలో. ఒక 100 ప్లాట్లు సమయంలో కట్టలేక గందరగోళం అయ్యి కస్టమర్లందరూ ఇబ్బంది పడి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వేసినటువంటి ఒక కేసు. అయితే కోర్టుకు వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని అంశాలు ఏదన్నా వారికి ఏదన్నా కొన్ని సందేహాలు నివృత్తి కావాలంటే అడగటం అనేది సహజం. దానిలో భాగంగా ఇవాళ ఒక 50 రోజులు ఏదో స్టే అన్నారు. స్టేకి సంబంధించినటువంటిది కూడా 50 రోజులు అనేది ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు రాజధాని కంప్లీట్ చేయాలంటే అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి దానిలో రైతులు కూడా మీకు ఈ మధ్యనే వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఈ విధంగా అడ్డం తగిలేటటువంటి వారిని కూడా ఆపండి అని రైతులు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉన్న కన్సర్న్ వీళ్ళకి లేకుండా పోయింది. తప్పనిసరిగా ఇది ఏదైతే ఉందో ఈ సమయాన్ని డిలే కానియకుండా ఏదైతే చట్టబద్ధంగా రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి భావించిన దానిలో చట్టబద్ధంగా భారతదేశ చట్టం ప్రకారం దాన్ని రివీల్ చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, మా చట్ట ప్రకారం మీరు ఏదైతే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అన్నారో దాన్ని రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చేస్తున్నామని చేస్తాం. రైట్. రామచంద్ర గారు ఇక్కడ నాకు ఒక్క వాక్యం పూర్తి చేస్తాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు నేను ఎక్కడో ఏదో చూసేదో చెప్పలేదు. గిరిధర్ గారిని రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టిన సమాచారం నేను ఒకే ఒక లెటర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గిరిధర్ అరమనే గారు రాసిన లెటర్ ను అపెండిక్స్ లో ఉంది. ఆ స్విస్ ఛాలెంజ్ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ లోనే. కాబట్టి అందరూ గమనించుంటారు. ఏప్రిల్ 22, 2015 అంటే 1.5 సంవత్సరం దాదాపు లాస్ట్ ఇయరే ఆయన రాస్తాడు. సింగపూర్ డైరెక్టర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అనే ఆయనకు ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని తెలుపుతూ రాస్తున్నాడు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను? ఏప్రిల్ 22, 2015లో. అప్పటికి మార్చిలో సబ్మిట్ చేసిన మాస్టర్ ప్లాన్ తప్ప మే, జూలైలో సబ్మిట్ చేసిన మాస్టర్ ప్లాన్ కూడా రాలా. ఏమని రాస్తాడు?
కేబినెట్ తీర్మానం టు ఎంగేజ్ మాస్టర్ డెవలపర్స్ బై ఫాలోయింగ్ స్విస్ ఛాలెంజ్ మెథడ్ అని మేము కేబినెట్ నిర్ణయం తీసుకున్నాము అని ఆయనకు రాస్తున్నాడు. ఆ లెటర్ అందులో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఇట్? వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఇట్? ఏంటి అంటే ఇంగ్లీష్ లో చదివితే మిగతా వాళ్ళకి అర్థం కాదనా? మీరు ఇంగ్లీష్ లో చదివితే మిగతా వాళ్ళకి అర్థం కాదనా? వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఇట్? సింపుల్ యాజ్ దట్. What is the problem in it? Before process, you are not telling. You are not expressing. Before process, whatever happened, you are not expressing. గిరిధర్ గారిని ఒక నిమిషం ఓపిక పట్టమనండి. Obi కాదు. Before process, you are not telling. You tell before process what is happening. ఆ లెటర్ లో ఉన్న ఇంకొక వాక్యం, this is in continuation of our discussions on further steps in implementation of the MOU. అంటే నేను ఏం చెప్తున్నానంటే MOUలో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్విస్ కంపెనీలకే రాజధాని ప్రాజెక్టు, స్విస్ ఛాలెంజ్ మద్దతు సింగపూర్ కంపెనీలకే స్విస్ ఛాలెంజ్ మద్దతులో ఇవ్వడానికి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే ఇది జరిగిందనేది నేను అంటున్నా. మీరు రైట్ అడిగితే మీరంటే ఎట్లా కుదురుతుంది? As per your Vincent Francis, are you talking? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పింది మీరు అనుకున్న ఏ వాస్తవాలు అయిపోతాయా? నేను లెటర్ కోట్ చేస్తున్నానండి. లెటర్ కి ముందు జరిగిన అంశాలు చాలా ఉన్నాయండి. లెటర్ ముందు జరిగిన ప్రాసెస్ చాలా ఉంది. రామచంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. దయచేసి ఆగండి. రామచంద్ర గారు ఆగండి దయచేసి. ఇక్కడ ప్రసాద్ గారు ఇందులో అంటే రామచంద్ర గారు చెప్తుందేమో ముందు నుంచే ఇది వీళ్ళు అసలు ఫిక్స్ అయిపోయారు వీళ్ళకి ఇవ్వాలని, అందుకే మొదటి నుంచి రెండు ప్లాన్స్ రాకుండా మొదటి ప్లాన్ అప్పుడే వీళ్ళు క్యాబినెట్ డెసిషన్ కూడా రివీల్ చేశాడు ఆయన అనేది ఆయన చెప్తున్నమాట. దేనిలో చెప్పానంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇంగ్లీష్లో నాకు అర్థమైన దాని ప్రకారం ఏం కనబడుతుందంటే, ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా లెటర్ రాసిందే తప్పేదో అనుకోవటం, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిన్ను సెలెక్ట్ చేస్తానని అర్థం తీసుకున్నట్టుగా కనపడుతుంది. అది మరి నాకైతే తోచట్లేదు. అక్కడ నేను ఈ పార్టీ ఆ పార్టీ నాకు క్యాబినెట్ డిసైడెడ్ టు ఎంగేజ్ మాస్టర్ డెవలపర్ క్యాబినెట్ డిసైడెడ్ టు అపాయింట్ మాస్టర్ డెవలపర్ ఇన్ స్విస్ ఛాలెంజ్ మెథడ్ అంటే డెఫినెట్లీ యూఆర్ ఓపెన్ ఫర్ ఛాలెంజ్ టుమారో తెలుస్తుంది కదా. అక్కడ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ వెంకటకృష్ణ గారు, చిన్న క్లారిఫికేషన్ నాకు అవకాశం ఇవ్వండి సార్కి. సార్ పేరు మర్చిపోతున్నాను. ఇక్కడ నేను ఆ సెంటెన్స్ పూర్తి చేయాల. ఇది కేవలం ఓపెన్ అనేది కాదు. దిస్ ఈజ్ ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవర్ MOU. MOU dates back to 8th December 2014. There is a letter, sir. After MOU, these people separately send a letter for Swiss challenge method. What is the problem in it to accept it? Sir, నేను సింపుల్ గా ఇది ఒకటే అంటున్నాను. What is the problem in it? Nothing. ఏమండి in between gaps తోటి మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒకటి సార్ మీరు హ్యాపీగా హైదరాబాద్ లో కూర్చున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మేము ఉండేవాళ్ళం. చాలా కష్టపడుతున్నారు నేను సార్. దయచేసి ఒక మాట వినండి రామచంద్ర గారు. రామచంద్ర గారు ఒక మాట ఆలకించండి దయచేసి. ఈ వాదోపవాదాలతో కాదు, ఇక్కడ వాస్తవాలు కొన్ని రావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకొచ్చిన లెటర్ని, మీరు చదివిన లెటర్ని మేము తప్పబడ్డానికి కూడా లేదు. అయితే సరే గవర్నమెంట్ దాని డిఫెన్స్లో అది ఉంటుంది, దాన్ని చెప్పదలుచుకుందే చెప్తారనుకోండి. ప్రసాద్ గారు ప్లీజ్ మీరు ఆపాను. ఇందులో రామచంద్ర గారు చెప్తున్నారు ప్రకారం అంటే ఆయన చెప్పిన 2 సెంటెన్స్లు 2 భాగాలుగా చెప్పారండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ MOU సైన్డ్ అన్నారు. ఏది చెప్పినా కానీ చివరికి మీనింగ్ అర్థమవుతుందంటే మాస్టర్ డెవలపర్ విల్ బి సెలెక్టెడ్ అని చెప్పిన తర్వాత ఇస్తామని చెప్పినా కానీ దానికి స్విస్ ఛాలెంజ్ మెథడ్ గ్యారంటీగా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి? ఆ రోజుకి మీకు గ్యారంటీ లేదు. మీరు ఇచ్చినటువంటి ఆఫర్ అన్ని రకాల యాక్సెప్టబుల్ అయ్యి చీప్ అయితేనే స్విస్ ఛాలెంజ్ మెథడ్లో మీరు సెలెక్ట్ అవుతారని అర్థం వస్తుంది. కానీ మీకే స్విస్ ఛాలెంజ్ రకంగా వేరే రకంగా అంటగడతాము, మీకే ఏ రకంగా అప్పచెప్తామని అర్థం మరి నాకైతే స్ఫురించట్లేదు. ఆ రోజు ఆ లెటర్ వరకు చూస్తే మాత్రం ఆయన చెప్పిన సెంటెన్స్ల ప్రకారం అయితే నాకు అర్థం స్ఫురించట్లేదు. కాకపోతే నేను డిస్కషన్ మొదలుపెట్టినప్పుడే చెప్పాను, స్విస్ ఛాలెంజ్ ద్వారా ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇంకేదైనా కనుక సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టినా వారి కోసం ఇంతకుముందు చెప్పారు, రాంకోట గారు చెప్పారు, కొంత సమాచారం సమ్మర్ గురించి దాని గురించి మొత్తం ముందే ఇచ్చేసారని చెప్పారు. అలా వాళ్ళకి ఇచ్చి గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఏమో మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే ఇలాంటివి చేస్తే తప్పులు. అవి ఖచ్చితంగా కోర్టు తప్పు పట్టాలి, ఖచ్చితంగా కావాల్సిన. ఒకవేళ నిజంగానే అది జరిగిందని అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ తోట చంద్రశేఖర్ గారు అదే ఆరోపణ, మీరు చెప్పిన ఆరోపణ ఆయన చేస్తున్నది కూడా. మేము అడిగిన మొత్తం ఇవ్వకుండా మొత్తం వాళ్ళ స్విస్ కంపెనీలకు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, తద్వారా మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ చేశారు అనేది వారు చేస్తున్న ఆరోపణ కోర్టులో కూడా. సో ఇక్కడ నేను అంటున్నది ఒకవేళ అదే జరిగిందని అనుకున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆ కంపెనీలకు ఆ కన్సార్షియంకి ఇవ్వాలని మొగ్గు చూపింది అనుకుంటున్నారు?
అంటే ఒకవేళ కనుక నిజంగా చేస్తే అందులో ఖచ్చితంగా ఏదో గొప్ప లోపాకార ఒప్పందం ఉండాలి, లేకపోతే ఏదైనా స్వార్థమైనా ఉండాలండి. అంటే నిజంగా కనుక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఎవరైతే ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళు ఎలిగేషన్ పెట్టారో కోర్టులో గొడవ అనేది ఎప్పుడు వస్తుందండి? అభిప్రాయ భేదం వచ్చినప్పుడు. కాబట్టి ఈయన అడిగారు అంటే ఇవ్వలేదు అని అంటారు, వాళ్ళేమో ఇచ్చాము అంటారు. ఆ ఇచ్చారా ఇవ్వలేదనేది మనం కూర్చుని డిస్కషన్లో కూర్చుని మనం 100,000 పేజీలు చదవలేం. కాబట్టి కోర్టు నిర్ణయానికి, కోర్టు యొక్క జడ్జిమెంట్ మీద వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బయట పెట్టాలి, వీళ్ళకి ఇచ్చింది బయట చేస్తే ఇవ్వాలి. తెలుస్తుంది. కానీ అది కూడా అప్పుడు కూడా ఏమంటారు, మాకు ఆ పేజీ ఇవ్వలేదు, ఆ పేజీలో ప్రింట్ రాలేదన్న ఏదైనా చెప్పొచ్చండి. కాబట్టి నిజ నిర్ధారణ మనం చేయలేము. కాకపోతే ప్రొసీజర్లో వచ్చినప్పుడు మాత్రం ఇలా అవకాశాలు మాత్రం చాలా మీరన్న లోపాయికారి ఒప్పందాలు అవినీతి లేదా వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై అక్రమంగా సంపాదించుకోవడం కోసమైనా జరిగి ఉండొచ్చునా, లేక ప్రాజెక్టుని వేగవంతంగా, ఎందుకంటే రాజధాని లేదు కాబట్టి అంటే ఇక్కడ మీరు స్పీడ్గా చేయడం స్విచ్ ఛాలెంజ్ కంపెనీలోనే సాధ్యమవుతుందని ఏమన్నా నమ్మి ఇచ్చే అవకాశం ఉంది? నమ్మే అవకాశం ఎక్కువ కనపడుతుంది. రెండోది మనం గమనించాల్సిందంటే 2 పార్టీలు కనుక ఉన్నప్పుడైతే ఒక క్రిమినల్ ఇంకొక మర్డరర్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఒప్పందం జరిగితే మనం కొద్ది గొప్ప చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్షాలు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈయన కనుక అవినీతితో ఆశ్రిత పక్షపాతం ఉందనుకున్నా కానీ రెండో వాళ్ళ గురించి అంటే సింగపూర్ గవర్నమెంట్ గురించి దాదాపుగా మన ఎవరికి కూడా ఏలెత్తి చూపించే అవకాశం లేదు. కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ కూడా భాగస్వామి అయినప్పుడు మాత్రమే కరప్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం లేమెన్గా ఆలోచించిన మనందరికీ కనపడేది ఏంటంటే ఇందులో త్వరగా చేయాలనే తపన కనపడుతుంది, కానీ అందులో చేసే తప్పులు ఉండొచ్చు ఇందులో. కాకపోతే ప్రస్తుతం పైనుంచి కింద దాకా అందరూ నీతిమంతులు ఉంటారని అనుకోలేం. కాబట్టి ఒకవేళ చీఫ్ మినిస్టర్ నీతిమంతుడు అయినా కానీ ఆయన సరిగ్గా చేద్దాం అనుకున్నా కింద వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. కాబట్టి పూర్తిగా పిటిషన్ పెట్టినటువంటి చంద్రశేఖర్ గారిని తప్పుపట్టలేము, అలానే చంద్రబాబుని తప్పుపట్టలేము. ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వాస్తవాలు ఏదో నిగ్గు చెప్పని కోర్టు తీసుకుంటుంది. కాబట్టి ఒక సైడ్ తీసుకోకుండా మంచి చెడులు ఆలోచిస్తే స్విస్ ఛాలెంజ్లో మంచికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడుకు కూడా అన్ని అవకాశాలు. గౌతమ్ రెడ్డి గారు, ఇందులో మీకు స్పీడ్గా చేయాలనే తొందర ఆరాటము కనబడుతుందా, లేక ఈ అమరావతి అనే ఒక రాజధానిని అడ్డం పెట్టుకొని స్విస్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా అంటే మామూలుగా చేస్తున్న ఆరోపణల ప్రకారం దోచేసుకోవాలనే ఇది కనబడుతుందా? ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కంపెనీలు ఏదైతే సింగపూర్లో ఉన్నాయో వాటి ద్వారా అనేటువంటి ఉద్దేశం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. నేను గతంలోనే HMTVలోనే ఛాలెంజ్ చేశాను, ఎవరైనా వచ్చినా ఆయనకు ఉండేటువంటి బినామీ ఉంది, హోటల్స్ ఏ రకంగా ఉన్నాయని చెప్పి, నేను కాదండి ఎవరైనా కనుక వస్తే నేను దానికి కూర్చుంటానని కూడా చెప్పా. సింగపూర్ దాకా వెళ్ళక్కర్లేదు సార్, నేను పేపర్తో సహా నేను చూపిస్తానని చెప్తున్నా. రెండోది నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు అండుకోకి కట్టబెట్టడానికి మాత్రమే ఇది చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిదే ఉన్నది. ఇది ఇప్పటికైనా కానీ పారదర్శకత ఏదైతే అనేది మాట అంటున్నారో అది స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను ఇదే చెప్తున్నా, ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో చైనాలో బీజింగ్కి 150 కిలోమీటర్ల అవతల ఒక పట్టణాన్ని కట్టడానికి వీళ్ళు తీసుకుంటే అది 10 ఏళ్లలో కడతా ఉండింటే ఇవాళకి 7 సంవత్సరాలైనా నాట్ ఈవెన్ 10% వర్క్ జరగలా. అటువంటప్పుడు ఈ కంపెనీలకి అమరావతి కట్టడానికి ఇస్తానంటే ఎంతవరకు సబబు అనేటువంటిదే నేను అడుగుతా ఉన్నా. నేను అవి కూడా గతంలో కూడా HMTVలోనే కూడా మీకు మీ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది, పేపర్ ముఖంగా కూడా తీసుకురావడం జరిగింది. అదే ఏదైతే ప్రధానమంత్రి ఉన్నాడో ఆ ప్రధానమంత్రి కొడుకున్నాడో ఇక్కడ కాకినాడ ఓడరేవుకి సంబంధించినటువంటి ఏ రకంగా ఉన్నదో కూడా చెప్పున్నాం. ఆ ఓడరేవుకి ఇచ్చినటువంటి కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా చెప్పున్నాం. అందుకని చెప్తాం, అతనికి సంబంధించినటువంటి వాళ్ళే ఇవాళ ఇది మళ్ళీ కాంట్రాక్టర్లుగా వస్తున్నారు, అందుకనే నష్టం జరుగుద్ది, లోపం జరుగుతుంది అనేటువంటిది మేము చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ పారదర్శకత ఉంటే గనక హాయిగా ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. రామకోట గారు, ఇక్కడ సమస్యల్లా ఎక్కడొస్తుందంటే ఎవరి పని ఆడు చేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు సార్. కాంట్రాక్టర్గా కాంట్రాక్టు పనులు చేస్తే కాంట్రాక్టులతో గొడవ లేదు. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీలుగా రాజకీయం చేసుకుంటే రాజకీయాలతో గొడవ లేదు. అప్పుడు రాజకీయాలకి కాంట్రాక్టులకు కూడా గొడవ ఉండదు. ఏమన్నా 5-10 తులమో పణమో ఇచ్చుకుంటూ పోతే అవి దేశమంతా జరుగుతుంది, ప్రపంచం అంతా జరుగుతుంది, అందరు తినలేదా అన్నట్టుగా వ్యవహారం వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఒకరవ్వడం, కాంట్రాక్టర్లు
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడం, సరే గెలవడం ఓడిపోవడం పక్కన పెట్టండి, కొంతమంది గెలుస్తుంటారు, కొంతమంది ఓడిపోతూ ఉంటారు. ఈ రెండు కలగలిసిపోయిన వ్యవహారం వల్ల ఈ పోటీ ఏమన్నా ఎక్కువైందేమో, దానివల్లనే ఇది వచ్చిందేమో. ఒకవేళ అలా కాకుండా తోట చంద్రశేఖర్ అనే ఆయన రాజకీయ నాయకుడు కాకపోతే ఇంకో రకంగా ఉండేది, కాంట్రాక్టర్ కాకపోతే ఇంకో రకంగా ఉండేది. సో ఇక్కడ ఈ పోటీ అనేది పార్టీలుగా వస్తున్న రాజకీయపరమైన విభేదాలు అనుకోవచ్చునా? నేను ఒక్క నిమిషం మాత్రం మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ప్రజాసేవ చేయడానికి కాంట్రాక్టరా, ఇంజనీరా, లేకపోతే డాక్టరా, లేకపోతే ఇంకోళ్ళ కాదు, వాళ్ళు వాళ్ళ జీవితంలో పనిచేస్తూ ప్రజాసేవ చేయడానికి అడ్వకేటా కాదు, ఎవరైనా వాళ్ళ జీవితంలో వాళ్ళు పనిచేసుకుంటూ ప్రజాసేవ చేయడానికి ముందుకు రావచ్చు. కాకపోతే ఈ కాంట్రాక్ట్ విధానంలో ఏముందంటే ఒకటి పొందుపరచబడి ఉంది. మామూలుగా మనకు తెలిసినటువంటి కాంట్రాక్టర్, సైకిల్ మీద వచ్చేటువంటి కాంట్రాక్టరు ఒక 10 సంవత్సరాల క్రమంలో బెంజ్ కారులో రావడంతో ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగేది ఏంటంటే టర్న్ ఓవర్లు పెరగటం వల్ల వీళ్ళ కంపెనీల స్థాయి పెరిగిపోయి ఉన్నట్టుండి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారి కాస్త బాగుండే పరిస్థితులకు వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే 100 రూపాయలు టర్న్ ఓవర్ చేసినప్పుడు 10 రూపాయలు లాభం మిగులుతుంది. 1,00,000 రూపాయలు చేసినప్పుడు 10,000 ఉన్నప్పుడు సైకిల్ కొనుక్కుని కంఫర్టబుల్గా ఉంటాడు. అదే 10 కోట్లు టర్న్ ఓవర్ చేసినప్పుడు 1 కోటి రూపాయలు ప్రాఫిట్ మిగులుతుంది. అఫీషియల్గా దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 10% ఇమ్మని ఎస్ఎస్ఆర్లో అన్ని చోట్ల ఉంది. ఈ 1 కోటి రూపాయలు సంపాదించినప్పుడు వీడి ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో నిత్యం ప్రజలతో డీల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనమే ఎందుకు దీంట్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో రావటం, ఇది కూడా మీరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక కాంట్రాక్టర్ని, అదర్ కారణంలో ప్రజాసేవ చేయాలన్న తాపత్రయంతో ఈ పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాను. ఉన్న క్రమంలో నేను కనుక అబ్జర్వ్ చేస్తే కనుక చాలా క్లియర్గా కొన్ని ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తే మీరు అన్నది కూడా దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయడానికి ఆస్కారం ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే తాపత్రయంలో చంద్రబాబు నాయుడు గారు చేసే క్రమంలో ఈ స్విస్ ఛాలెంజ్ని తీసుకొచ్చి సింగపూర్ కంపెనీని తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇందాక మన మిత్రులు ఫోరం ఫర్ హైదరాబాద్ వారు ఏం చెప్పారంటే దీనికి తర్వాతే సిఆర్డీఏ వచ్చింది. సిఆర్డీఏ వచ్చిన తర్వాత మళ్ళీ రంగం మారిపోయిన తర్వాత ఏం చేశారు, ఇండియాలో ఉండే కాంట్రాక్టర్లు తీసుకొచ్చి అడిగారు మీరు ఎంతకేస్తారన్నారు. వాళ్ళు 3,500 రూపాయలు చెప్పారు. కాదని చెప్పి బేరం మాట్లాడుకున్నారు. ఈవెన్ టుడే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ పొజిషన్. కారణం ఏంటంటే 3,300 రూపాయలకి మామూలుగా అపార్ట్మెంట్ కట్టుకుంటే 1,800 రూపీస్కి వర్కబుల్ రేట్ అయ్యేది 3,300కి వాళ్ళకి అవ్వట్ల. కారణం ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్స్ ఏమున్నాయో కనుక మనం కనుక ఒకసారి కనుక చూసేటట్టయితే తప్పకుండా ఇది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఒకసారి చూడాలి. దీనివల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు పుట్టినిల్లు. ఇంత మంచి కాంట్రాక్టర్లు ఉన్న ప్రాంతంలో మీరు దీన్ని వదిలేసుకుని ఎక్కడి నుంచో సింగపూర్ నుంచి మనుషులు తీసుకొస్తే పనిచేసే లేబరు, పనిచేసే వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ ఇండియా వాళ్ళే ఉంటారు. ఓన్లీ ఆ వచ్చే 10% ఏదైతే ఉందో ఈ కాంట్రాక్టర్ తినకుండా సింగపూర్కి వెళ్తుంది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత క్యాపబుల్ ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి స్విస్ ఛాలెంజ్ కాకుండా ఇండియన్ ఛాలెంజే మీరు స్టార్ట్ చేయండి. అది ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ కింద మీరు స్టార్ట్ చేస్తే, ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ బేసిక్గా ఇద్దరు వ్యక్తులు ఇంత పూర్వకాలం మన మేము చిన్నతనం రోజుల్లో గ్రామాల్లో వానాకాలంలో ఊర్లో కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఏ విధంగా అయితే ఇసురుకుంటారో ఆ విధానంలో స్టార్ట్ చేయన గోల్ఫ్ ఆటలో స్విస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబడింది. ప్రపంచ దేశాల మొత్తంలో ఇది ఛాలెంజ్ కింద వెళ్ళింది. ఎందుకంటే గోల్ఫ్లో వాడతారు కాబట్టి ప్రపంచం మొత్తం ఈ స్విస్ ఛాలెంజ్ వెళ్ళింది. దీన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో దీన్ని ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది స్విస్ ఛాలెంజ్ అని ఇది స్టార్ట్ అయింది వివిధ దేశాల్లో. దాన్ని భారతదేశంలో చాలా కంపెనీలు స్టార్ట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే ఏపీ ఛాలెంజ్ అని ఒకటి స్టార్ట్ చేయండి. వీఆర్ హియర్ కాంట్రాక్టర్స్, వీఆర్ హియర్ టు డూ దట్. నీకు ఇక్కడ గ్రానైట్ ఎంత దొరుకుతుంది, గ్రానైట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 mm చిప్స్ ఎంత దొరుకుతాయి, ఇక్కడ లేబర్ ఎలా దొరుకుతాయి, లేకపోతే శాండ్ ఎలా దొరుకుతుంది, ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఏంటో తెలిసినటువంటి వాళ్ళు లోకల్లో ఉన్న కాంట్రాక్టర్స్. ఒక బిల్డర్గా కన్స్ట్రక్షన్ కంపెనీగా మీకు కానీ, లేకపోతే తోట చంద్రశేఖర్ గారికి కానీ, లేకపోతే అడ్వకేట్గా ఇటువంటి కేసులు చూసిన గౌతమ్ రెడ్డి గారికి కానీ, రామచంద్రయ్య గారు ఆయన సోషల్ సైంటిస్టే, అలాగే ప్రసాద్, వీళ్ళందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. ఆయన కూడా ఇక్కడ హైటెక్ సిటీ అని, సైబర్ టవర్స్ అని ఇలాంటివన్నీ చాలా చేశాడు ఆయన. సరే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా రహేజా పార్కు అవి ఇవన్నీ కూడా దుబాయ్ కంపెనీలు కొన్ని వచ్చి చేసిన ఇక్కడ రకరకాల విధానాలు వెళ్ళాయి ప్రభుత్వాలు. అప్పుడు వారికి ఉన్న అవసరాలను బట్టి, అవసరాలు మీరు నెగిటివ్గా కాదు నేను అనేది, పాజిటివ్గానే కొన్ని సమయాల్లో పూర్తి చేయాలనో, లేకపోతే ఇది వీళ్ళైతేనే చేయగలుగుతారనో, ఎస్సీజెడ్లు ఇచ్చేటప్పుడు షేర్స్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు
మీరు అన్నారు ఏపీ ఛాలెంజ్ అనో ఇండియా ఛాలెంజ్ అనో పెట్టమని అని. క్వాలిటీ ఏమన్నా మ్యాటర్ అవుతుందేమో, క్వాలిటీ పరంగా స్పీడ్ పరంగా మనం చూస్తున్నాం. మన వాళ్ళు చాలా చోట్ల ప్రాజెక్టు సగం కట్టేసి బ్యాంకులు డబ్బులు ఇవ్వలేదని వచ్చే సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు నడుస్తుంది అదే కదా. మొన్న మీ ప్రభుత్వమే ఎన్ని వేల కోట్ల ఇవ్వాలి వీటన్నింటినీ చేయాలని తీసుకున్నారు. సింగపూర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కడతారా వెంకటకృష్ణ గారు? ఎవరికైనా సరే మన ఇంట్లో అయినా సరే భోజనం పెట్టకపోతే రాత్రి ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకుంటారండి? అదే విధానంలో తప్పకుండా క్వాలిటీ వైజ్ లో వీఆర్ వెరీ క్వాలిటీ ఓరియంటెడ్ కాంట్రాక్టర్. నేను అనేది క్వాలిటీ అంటే అర్థం చేసుకోవాల్సింది, రాజధానికి ఏమో డబ్బులు లేవు కట్టడానికి, చాలా లిమిటెడ్గా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇట్లా వస్తున్నాయి. కేంద్రం పూర్తిగా ఇవ్వట్లేదని కాదు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి, కేంద్రం పరిస్థితి కూడా. నిన్న చెప్పారు కదా మా దగ్గర కూడా డబ్బులు లేవని వెంకయ్యనాయుడు గారు. అడ్డంకి తొలగిపోయింది. నిన్నే కదండి చెప్పారు మా దగ్గర కూడా డబ్బులు లేవని. సో ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా స్విస్ కంపెనీ తీసుకోవాలనే కోరిక అయి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం రామకోటే గారు, నేను ఒక విషయం చెప్తున్నా. ఒక్క విషయం, 2500 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికి మీరు ఖర్చు పెట్టింది 400-500 కోట్లు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ 2000 కోట్లు ఖర్చు పెట్టండి. మళ్ళీ కావాలంటే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఏదైతే ఒప్పుకున్నారో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరుడు దినకర్ కూడా అక్కడే ఉన్నారు, వారికి కూడా తెలుసు, అడగండి. రామకోటి గారు ఒక్క నిమిషం లైన్లోనండి. మీ సహచరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చారు, నేను కూడా మాట్లాడాలి దీని మీద అని. విష్ణు గారు నమస్తే. నమస్తే వికే గారు. సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్న రామకోటే గారు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారు కదా, మీరేం చెబుదామని వచ్చారు మళ్ళీ? ఒకటి రామకోటే గారు చెప్పినటువంటి దాన్ని కూడా నేను ఏకీవిస్తాను. ఎందుకంటే ఈ జిఎంఆర్ కానీ జీవీకే కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి నిర్మాణ రంగ కంపెనీలు భారతదేశంలో కాదు, నాగార్జున కంపెనీ అట్లాంటి కానీ లేదా చైనా ఎన్కో కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పనులు చేస్తున్నాయి. అనేక మంది సమర్థులు ఉన్నారు. అంతవరకు నేను మా రామకోటయ్య గారి చెప్పినటువంటిది 100% వాస్తవం. అయితే నేను రామకోటయ్య గారికి చెప్పిన దాన్ని నేను వ్యతిరేకించట్లేదు, మీ అందరూ మాట్లాడుతున్న లిస్టులందరినీ వ్యతిరేకించలేదు. నా ఒపీనియన్ ఒక్కటి ఏంటంటే, నా వ్యక్తిగతమైన ఒపీనియన్, ఈ దేశంలో 2006లో ఈ యొక్క స్విస్ ఛాలెంజ్ అనే సిస్టమ్ వరల్డ్ లో ఒక బెస్ట్ ఛాలెంజ్ ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిన పనులు జరుగుతున్నాయి. దాంట్లో మేజర్ గా 2006 నుంచి 2016కు దాదాపు 11 సంవత్సరాల్లో 400 రైల్వే స్టేషన్స్ ఈ స్విచ్ ఛాలెంజ్ కింద ఇవ్వడం జరిగింది. మెరుగైనటువంటి రిజల్ట్ వచ్చింది. 18,673 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కూడా ఈ స్విచ్ ఛాలెంజ్ కిందనే ఈ రోజు తీసుకుంటున్నారు. అయితే ఈ 2015-16వ ఆర్థిక సంఘంలో నివేదికలో కూడా కొంత దీనికి సంబంధించినటువంటిది దాంట్లో ఒక నివేదికలో చెప్పడం జరిగింది. 473 పేజీలు చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన విషయంలో. అయితే ఈ స్విచ్ ఛాలెంజ్ లో ఉన్నటువంటి మంచి విషయాలను ఇప్పటిదాకా మా రామకోటయ్య గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఏవైతే వీటి అందరికి సంబంధించిన విషయంలో కానీ ఒక బెటర్ పాలసీని తీసుకొచ్చి మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలంటే అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఈ కోర్టుకు సంబంధించిన విషయము లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఇది నష్టం కలిగించే అంశం. నేను గౌతమ్ రెడ్డి గారికి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే సానుభూతి పరులు కానీ ఎవరన్నా అయితే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడే మనం 2.5 సంవత్సరం అయిపోయింది. డబ్బులు ఇచ్చినటువంటి వాటిని ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అనేక మంది అన్ని విషయాలను కోర్టు తీసుకుపోతున్నారు. రాజధాని లేదు. ఈ రోజు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైళ్ళు అన్ని కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తే ఒక ఫైల్ ఎత్తుకోవాలంటే 8 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, దొరకట్లేదు ఆ ఫైలు. అంటే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం ఈ కోర్టుల పేరుతో ఇంకోటి పేరుతో దాన్ని రాజధాని నిర్మాణానికి అడ్డుకోకుండా కొంత కన్స్ట్రక్టివ్ మూడ్ లో వెళ్లాలనేటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనా కూడా ఈ కోర్టులు ఏదో ఒక పేరు మీద అడ్డంకులు జరిగేటట్టు రాష్ట్రానికి గౌతమ్ రెడ్డి గారు అడ్డుకోకుండా ఉండాలి అనే దానికి ఏమైనా స్పందిస్తారా? బ్రీఫ్ గా ప్లీజ్, టైం అయింది. చాలా చెప్పారు, చాలా చాలా అసందర్భమైనటువంటి విషయం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. అడ్డుకోవాలి ఆపాలి అని అంటూ కాదు. 33,000 ఎకరాలు తీసుకున్నానంటున్నారు. 2 బిల్డింగ్లు కట్టి ఇదే రాజధాని అంటున్నారు. ఎడారిలో 2 బిల్డింగ్లు కట్టి తాత్కాలిక రాజధాని అని చెప్తున్నారు. స్పీడ్ చేయాల్సినటువంటిది ఎవరు? వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయటానికి అడ్డంకులు రాకుండా చూడవలసింది ఎవరు? వాళ్లే చేయాలి, ప్రభుత్వ అధినేతలు. వాళ్ళు చేయాల్సినటువంటి తప్పిదాన్ని మనం సరి చేస్తా ఉంటే అది వెళ్ళటానికి వీల్లేదంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? అది వాళ్లే కరెక్ట్ గా పారదర్శకత అనేది చూపిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుందండి. రైట్ గౌతమ్ గారు, ఒక్క నిమిషం. స్పష్టంగా ఏమండి, ఇక్కడ అగ్రిబెట్ స్విచ్చాలజీకి సంబంధించి జరగబోయేది వాళ్ళు ఇచ్చింది ఎవరు? అసెండాస్ కంపెనీ, సింగపూర్ గవర్నమెంట్ కంపెనీ ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ గవర్నమెంట్లో మంత్రి కాదండి, అక్కడ ప్రధానమంత్రి కాదు. ఎందుకంటే వాటాలు ఇండైరెక్ట్గా ఉన్నాయని చెప్పడానికి. జరుగుతుంది అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ అసెండాస్ సింగపూర్ గవర్నమెంట్ కంపెనీకి, ఏపీ గవర్నమెంట్కి. ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఇండివిజువల్ గా లేదు. ఆయన ఆరోపించింది అన్నదాన్ని కాదండి. రెండోది గౌతమ్ రెడ్డి గారు ఆరోపించింది సింగపూర్ లో ఉన్న కంపెనీల్లోనే చంద్రబాబు నాయుడు గారి వాటాలు ఉన్నాయని. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్ కంపెనీ. అది మూడు ఉన్నాయి కదా, సింగపూర్ గవర్నమెంట్ రెండు కూడా సింగపూర్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కంపెనీ ఒకటి. రెండోది కిట్ ప్రోక్యోలు క్రోనీ క్యాపిటలిజంలో మునిగి తేలినటువంటి వ్యక్తులకి మొత్తం ఇలాగే కనపడుద్ది. 13 కేసులు మా మీద అయితే లేవు, 13 సిబిఐ కేసులు మా మీద లేవు. వాస్తవాలు చెబుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి ఒక వ్యాపార సంస్థను పెట్టుకొని ఆయన వెళ్ళాడు. చంద్రబాబు లేదు ఇక్కడ. ఇష్యూ వచ్చిన ప్రతిసారి అటు వెళ్ళడం గారు ఒక మాట వినండి సార్ దయచేసి. సింగపూర్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సింగపూర్ లో చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నప్పుడు మీరు వినకున్నారు. మాట్లాడేటప్పుడు కదా మీరు జగన్ గారి కేసు ప్రతిసారి దానికి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిసారి కాదు, వారు మాట్లాడింది ఆ విధంగా మాట్లాడారు కాబట్టి అది గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు నేచర్ గుర్తు చేశారు. పారదర్శకత ఉండాలి. దానిలో అందరికీ కూడా ఏకాభిప్రాయం వచ్చింది కాబట్టి పారదర్శకతను కోరుకోవడంలో తప్పు లేదు. దానికోసం కోర్టుకి వెళ్ళిపోతే మీరు ఇంకొక మాట మీరు అన్నారు పారదర్శకత అందరూ కోరుకుంటున్నారు. కోర్టు ఆల్రెడీ ఫస్ట్ హియరింగ్లో చెప్పినప్పుడు కూడా సీఎం గారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఏమని? అసలు ఒకటి కోర్టు అడిగిన తర్వాత తప్పదు ఇవ్వాలి కదా. దానికంటే ముందే కోర్టు అడిగింది కాబట్టి మనం కూడా బయట పెట్టేద్దాం, ఎందుకు దీంట్లో నలుగురికి అవకాశం ఎందుకు ఇవ్వాలి, మనం కూడా బయట పెడదామని సీఎం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఇప్పటికైతే బయట పెట్టలే. మరి సో పారదర్శకత గురించి అందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంది. దాని గురించి పక్కన పెడితే అందరూ చెప్తున్నారు చాలా మంది కాంట్రాక్టర్లు 1600 మంది కాంట్రాక్టర్లు అందరూ నుంచి కాదని ఎవరు అనరు. కానీ అందులో ఎవరైతే ఎన్పిఏలు లేరో, బ్యాంకులకు ఎవరో బాకీలు లేకుండా ఇబ్బందులు లేకుండా పరిపుష్టంగా ఉన్నారో చూసి వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే అమరావతిలో బిల్డింగులు లెగుస్తాయి. కానీ అలా కాకుండా మనాళ్లే కదా ఆంధ్ర వాళ్ళకి ఇస్తే ఇక్కడ బెంగళూరులోనూ అక్కడ అవుటర్ రింగ్ రోడ్డు పుడుకున్న రోడ్డు ఫ్లైఓవర్ ఎలా అయితే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి 6 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిందంటే ఒక కాంట్రాక్టర్ కాదు, అందరికీ దేశంలో ఎక్కడ చేస్తున్నా ఇలాంటి పరిస్థితి. దెబ్బతిన్న కాంట్రాక్టర్లకు ఆర్థిక పరిపుష్టి లేకపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కావడానికి ఇంకో 10 ఏళ్ళు ఆలస్యమయ్యే అవకాశం ఉండకూడదు. కాబట్టి వీళ్ళని త్వరితంగా డిసైడ్ చేసుకోవటం అందరికీ మంచిదని ఉద్దేశం. ఒకటైతే వాస్తవం, కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ స్టే లోపు మళ్ళీ 31 తారీఖున అక్టోబర్ 31న విచారణ జరిగే లోపు ఒకటి పారదర్శకతతో ప్రభుత్వం ముందుకు రావాలి. అట్ ది సేమ్ టైం అవినీతి అక్రమాలు అనేవి కాకుండా ఒకవేళ నిజంగా స్పీడ్ కోసమే వేగంగా చేయడం కోసమే చేస్తున్నట్టు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా ఇందులో అవినీతికి అవకాశం ఉంది, అక్రమాలకు అవకాశం ఉందని కనుక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా కనుక అదే కనుక అనుమానాలు ఉంటే డెఫినెట్గా దాని మీద కూడా ప్రోబ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటే గారు, గౌతమ్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ రామచంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. అండ్ దినకర్ గారు, ప్రసాద్ గారు థ్యాంక్ యూ. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలవచ్చు. థ్యాంక్ యూ.